A7 న్యూస్ ఆంధ్ర. నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో ఉంచాలి లేదా నూజివీడు ప్రత్యేక జిల్లా అవ్వాలని అలుపెరగని పోరాటం చేస్తుంటే ఎగతాళి చేశారు, విమర్శించారు, అవమానించారు, హేళనగా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూజివీడు వచ్చిన సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో కలుపుతామని హామీ ఇస్తే కేరింతలు కొట్టారు. ఇప్పుడు ఏకంగా నూజివీడు జిల్లా చేస్తామని ప్రతిపాదన పెడితే ఆనందానికి అవధులు లేవు. కానీ ఈ హామీలు ప్రతిపాదనలు రావటం వెనుక నూజివీడు సాధన సమితి జేఏసీ అధ్యక్షులు, నూజివీడు ఫైర్ బ్రాండ్ ప్రశ్నించే గొంతు మరీదు శివరామకృష్ణ గారి పోరాటాలు ఉన్నాయన్న విషయం నూజివీడు ప్రజలందరికీ తెలుసు. ఒక పక్కన కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో కూడా మాస్కులు పెట్టుకొని నూజివీడు ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సమావేశాలు, సదస్సులు పెట్టి జేఏసీ ఏర్పాటు చేసి నియోజకవర్గంలో 78 గ్రామాల్లో జీబు యాత్ర, నూజివీడు టౌన్ 32 వార్డుల్లో పాదయాత్ర పెట్టి 1,00,000 కరపత్రాలు, 25,000 సంతకాలు, నూజివీడు ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై కళాకారుల పాటల ద్వారా నిరాహార దీక్షలు, ధర్నాలు, విజయవాడ ధర్నా చౌకాలో ధర్నా చేసే ఉద్యమాన్ని ఆనాడు సాధన చౌక జేఏసీ అధ్యక్షులుగా ఉన్న మరీదు శివరామకృష్ణ గారు నడపటం జరిగింది.